నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. తనువు మనస్సు ఆత్మను ఏకం చేసేది యోగా. 11వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం. కార్పొరేట్ కంపెనీల అధిపతిగా కేంద్ర ప్రభుత్వం. కార్మిక చట్టాల సవరణపై టీయూసీఐ మహాసభలో నాయకుల ధ్వజం. నోరూరించే పిండి వంటకాలు. ఫుడ్ ఫెస్టివల్లో దర్శనమిచ్చిన పదార్థాలు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. రైల్వే టెలికాం బోర్డు సభ్యుల సన్మానంలో రాజ్యసభ సభ్యుని సూచనలు. పార్ట్ టైం లెక్చరర్ అనుమానాస్పద మృతి. నిద్రలోనే మృతి చెందిందని వైద్యుల ధృవీకరణ. తనువు మనస్సు ఆత్మను ఏకం చేసేది యోగా అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగా డేలో పాల్గొని ఆసనాలు వేసి యోగా విశిష్టతను వివరించారు. నిజామాబాద్ నగరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ నిజామాబాద్ పతంజలి వారు వేరువేరుగా శ్రీరామ గార్డెన్, మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబం రోజువారీ దినచర్యలో యోగాను జోడించుకోవాలని పిలుపునిచ్చారు. తనువు మనస్సు ఆత్మను ఏకం చేసే సాధనమే యోగా అన్నారు. యోగా మన ప్రాచీన సాంప్రదాయం నుండి వచ్చిన ఒక అమూల్యమైన బహుమతిని నేటి తరానికి అందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశమంతా యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా 1 లక్ష ప్రాంతాలలో భారీ యోగా ప్రదర్శనలు నిర్వహిస్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ ఆరోగ్య భద్రతా విషయంలో ప్రాచీనమైన యోగాను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత మన దేశానికి దక్కుతుందన్నారు. 2014 మన భారత ప్రధానమంత్రి మోడీ కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. 2015 న్యూఢిల్లీలో మొట్టమొదటిసారిగా జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకుని 2 గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. యోగా యొక్క మూలకర్త, సృష్టికర్తగా ఆ పరమశివుని చెప్పొచ్చని, మునులు ఋషులు కాలం నుండి దాదాపు 5000 సంవత్సరాల నుండి యోగా అనేది మన దేశంలో ఆచరిస్తూ వస్తున్నామన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వరకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి యోగా ఒక సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. యోగా సాధనతో మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం మరియు ఆరోగ్యాన్ని పొందవచ్చని, ఒత్తిడి, ఆందోళన మరియు నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో యోగా అద్భుతంగా సహాయపడుతుందన్నారు. సీనియర్ సిటిజన్లు, మధుమేహ రోగులు, గర్భిణీ స్త్రీలు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు బయటపడడానికి చికిత్స తీసుకుంటున్న వ్యక్తులకు యోగా ఒక వరంలా పనిచేస్తుందన్నారు. ఇందూరు జిల్లాను కూడా యోగా ప్రదర్శనలో మొదటి స్థానంలో రికార్డు సాధించే విధంగా అందరం కృషి చేయాలని సూచించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేంద్ర గుప్తా పలువురు ప్రముఖులతో కలిసి యోగా ఆసనాలు వేయడం జరిగింది. జై శ్రీరామ్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు, యోగా గురువులకు, సోదర సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. శివాజీనగర్లోని మున్నూరు కాపు సంఘంలో గత 10 సంవత్సరాలుగా పతంజలి యోగా కేంద్రం ద్వారా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ సమితి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, తనువు మనసు ఆత్మను కలిపేదే యోగా. యోగా ద్వారా శరీర దారుఢ్యం, మానసిక ఉల్లాసం,
ఆరోగ్యంగా ఉండే ఒక ఆత్మానందం కలిగేదే యోగా. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రపోజ్ చేసినప్పుడు అనేక దేశాలు ఈ 21 జూన్ని యోగా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు సుమారు 200 దేశాలలో యోగా జరుపుకోవడం. ఈ యోగా అనేది మన పూర్వీకులు మునులు ఋషులు పరమశివుడు కూడా 5000 సంవత్సరాల నుండి యోగాగా ధరించుకొని రాజరాజేంద్ర చౌరస్తా శివాజీ నగర్లోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగా మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది విచ్చేసి యోగా మాస్టర్లు, స్కూల్ పిల్లలు, కరాటే పిల్లలు అందరూ వచ్చి సుసంపన్నం చేశారు. అలాగే ఇక్కడ ఇది ఏదైతే హాల్ ఇచ్చారో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యోగా చేయడం వల్ల అసలు ఏంటి బెనిఫిట్ అని అనుకుంటున్నాను. యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, దాంతోపాటు మనసు బాగుంటుంది. అన్ని విధాలు మనకు ఉన్నటువంటి చెడు అలవాట్లు పోతూ ఉంటాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి జరుగుతూ ఉంటుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే జరుగుతుందో ఈ ప్రోటోకాల్ యోగా దేశవ్యాప్తంగా జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. పరమ పూజ్య స్వామీజీ మహారాజ్ గారి ఆలోచన మేరకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల క్రితము ఐక్యరాజ్య సమితిలో దీన్ని అంగీకరింపజేశారు. 6 నుంచి 20 వరకు నిరంతరంగా జరుగుతుంది. దీనికోసం కృషి చేస్తున్నటువంటి స్వామి రామ్దేవ్జీ మహారాజ్ గారు అనంతమైన సేవలు చేస్తూ ప్రపంచాన్నే ఒక మానవాళిని శాంతి వైపు ఆరోగ్యంకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని లక్షల కిలోల బరువు తగ్గించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల అధిపతుల ఏజెంట్గా వ్యవహరిస్తోందని టీయూసీఐ జాతీయ అధ్యక్షులు అమరీష్ పటేల్ ఆరోపించారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. లేబర్ కోడ్లను తొలగించి పనిభారం పెంచే విధంగా ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ క్రీడా మైదానంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభ జరిగింది. సమావేశానికి ముందు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సభకు టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన టీయూసీఐ జాతీయ అధ్యక్షులు అమరీష్ పటేల్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల అధిపతులు అదానీ, అంబానీ, టాటాలకు ఏజెంట్గా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యోగం పెంచుతున్నారన్నారు. విమానాలు, విమానాశ్రయాలు, నౌకలు, నౌకాశ్రయాలు, రైళ్లు, రైల్వే స్టేషన్లు అన్ని ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయన్నారు. అందుకే తరచూ రైళ్ల ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఓడలు, మాదక ద్రవ్యాల రవాణా ఘటనలు జరుగుతున్నాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందన్నారు. ప్రశ్నించిన వారిపై దేశ ద్రోహులని ముద్ర వేస్తూ మత రాజకీయాలు చేస్తూ ప్రజలను విభజించి పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. గత 70 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వ విధానాలు గత ప్రభుత్వాల కంటే అత్యంత ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను, పని గంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికోద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఇతర కార్మిక సంఘాలతో ఐక్య కార్యాచరణగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు 26,000, కనీస పెన్షన్ 9,000 అమలు చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంఘటిత, అసంఘటిత కార్మికులను మోసం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, సుప్రీంకోర్టు తీర్పు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బహిరంగ సభలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, ఎస్ఎల్ పద్మ, ఎం హన్మేష్, సహాయ కార్యదర్శి కె రాజన్న, జి రామయ్య, సి వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, రాష్ట్ర నాయకులు వెంకన్న, రాజేశ్వర్, ముత్తన్న, మల్లేష్, యాకూబ్, షావలి, వెంకటరెడ్డి, అశోక్, సాంబశివుడు, కిరణ్ ప్రసాద్, హనుమంతు, రాజు మరియు ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన ప్రతినిధులు, వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. और मजदूर वर्ग को डिवाइड करके पूंजीपतियों को ज्यादा से ज्यादा धनी बनाने का काम वो नरेंद्र मोदी सरकार कर रही है। तो साथियों, हम लोग गुजरात से उसके खिलाफ काफी सालों से संघर्ष कर रहे हैं। ये सरकार को गुजरात में हम लोग ने, जैसे आपके वहां मिड डे वर्कर से, मनरेगा वर्कर से,
आशा वर्कर्स है, उसी तरीके से गुजरात में भी मिड डे वर्कर्स है, आशा वर्कर्स है, और यही मजदूरों को लेके हम लोग का गुजरात का संगठन भी लड़ाई लड़ रहा है। तो जो केंद्र सरकार है साथियों, उन्होंने केंद्र की सत्ता में आने के बाद जो 4 मजदूर कानून में बदलाव लाने का जो कोशिश किया है, उस कानून को पारित किया गया है, लेकिन हम सभी साथियों का एक जबरदस्त विरोध होने के कारण वो कानून को अभी तक लाने में सफल नहीं हुआ। आज हमें यह आश्चर्य होना चाहिए साथियों कि हम क्या इस आजाद भारत में जी रहे हैं? क्या हमारा देश आजादी के बाद हमारा सचमुच है? क्योंकि आप आज देख रहे हैं कि हम लोग को 2022 में तेलंगाना में न्यूनतम वेतन बढ़ाने को लेके एक नोटिफिकेशन जारी किया था, जिसमें 23,000 न्यूनतम वेतन होना चाहिए था, लेकिन वो नहीं हुआ। 2024 में अभी एक नया नोटिफिकेशन लाने की कोशिश की जा रही है। उसका एक जबरदस्त विरोध भी हमारे साथी संगठनों ने किया, लेकिन टीयूसीआई ये मांगता है, और टीयूसीआई ने ये मांग भी किया है कि कम से कम न्यूनतम वेतन 27,000 से कम होना नहीं चाहिए। జోహాలు తెలియజేస్తూ ముఖ్యంగా భారత విప్లవోద్యమం కోసం అమరుడైనటువంటి కామ్రేడ్ డీవీకేకు జోహాలు అర్పిస్తూ టీయూసీఐ కార్మిక ఉద్యమం కోసం విముక్తి కోసం టీయూసీఐ ప్రారంభం నుంచి నిన్న మొన్నటి వరకు కృషి చేసినటువంటి కామ్రేడ్ సంజయ్ సింగ్కి ఈ వేదిక నుండి జోహాలు అర్పిస్తూ జబ్ తక్ ఇన్సాన్ భూఖా రహేగా తబ్ తక్ దునియా మే తూఫాన్ రహేగా, ఎప్పటిదాకైతే ప్రపంచంలో మానవుడు అల్లాడిపోతుంటాడో, ఈ ప్రపంచంలో ప్రజా ఉద్యమాలు అలలుగా ఉవ్వెత్తుగా ఉప్పొంగుతాయనేటటువంటి నగ్న సత్యాన్ని ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గ ఉద్యమాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మనం నేర్చుతున్నటువంటి పాలకులు అధికారం తప్ప మరొక ధ్యాస లేనటువంటి వైఖరి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో ఉద్యోగ భద్రత లేదు, జీతాల పెంపుదల లేదు, ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణ లేదు. కార్మిక వర్గ హక్కులను హరించడమే పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడం తప్ప మరొకటి కానే కాదు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని వ్యాపారంలో రాణించేందుకు మెప్మా ఎంతో సహకారాన్ని అందిస్తుంది. స్త్రీ శక్తి మెప్మా ద్వారా రుణాలు పొందిన మహిళలు వివిధ రకాల వ్యాపారాలలో రాణిస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. కల్తీ లేని తినుబండారాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇందరు మహిళలు చేసిన పిండి వంటలు విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేయడం వల్ల మంచి ఆదరణ లభిస్తోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఆవరణలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్ 40 స్టాళ్లను ఏర్పాటు చేశారు. 90కి పైగా వెరైటీల తినుబండారాలు, పచ్చళ్ళు, ఇన్స్టాంట్ ఫుడ్, రవ్వ లడ్డులు, గర్జలు, చకోడీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వస్తువుల మేళా ఆకట్టుకుంది. కల్తీ లేని రసాయన పదార్థాలను మహిళలు స్వయంగా తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతూ మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ మేళాను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేందర్ సందర్శించారు. మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ను పరిశీలించి వారు తయారు చేసిన వస్తువులను రుచి చూశారు. ఇంటి వంటకాలను మైమర్పించే విధంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలతో పాటు ఇంట్లో వాడే వివిధ రకాల వస్తువులు, పెనైల్, ఇంటిని శుభ్రం చేసే రసాయనాలు, ఫోటో ఫ్రేమ్లు, నేత సాపలు ఇలా ఎన్నో వెరైటీలు, రాగి అంబలి,
నువ్వుల బూరెలు, రాగి సంకటి, గట్కా ఇలా అనేక రకాల తినుబండారాలు ఎంతో ఆకట్టుకున్నాయి. మహిళా సంఘం సభ్యులకు రుణాలు అందించి వ్యాపార పరంగా మరింత ఎదిగేందుకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. మార్కెట్లో మనకు కావలసిన పదార్థాల కొనుగోలు చేస్తే దానిలో నాసిరకం పదార్థాలతో అనారోగ్యం పాలవుతామని పేర్కొన్నారు. మహిళా సంఘాలు బాధ్యతగా ఈ పదార్థాలు తయారు చేసి విక్రయించి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. మనం ఎంతో శ్రద్ధతో కల్తీ లేని ఆహార పదార్థాలను తయారు చేసిన వాటిని మార్కెటింగ్ చేసుకోవడం ముందుకు సాగాలని మెప్మపిడి రాజేందర్ అన్నారు. నేటి ఆధునిక యుగానికి తగిన విధంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని విస్తృత ప్రచారం జరిపి ఫోన్లపై ఆర్డర్ పొంది మరింత ఎదగాలని ఆయన ఆశించారు. కష్టపడే తత్వం కలిగిన వారికి తప్పక మా వంతు చేయూత అందిస్తామని చెప్పారు. రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయం జరుపుతున్నామని మహిళా సంఘం సభ్యురాలు తెలిపింది. సంఘం ఆర్పీల సహకారంతో ఈ వ్యాపారంలో అడుగు పెట్టామని, రుణాన్ని పొంది అన్ని రకాలుగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. తాము తయారు చేసిన పిండి వంటలను కొనుగోలు చేసి దుబాయ్, అమెరికా లాంటి దేశాలకు వారి బంధువులకు పంపిస్తున్నారని గర్వంగా చెప్పారు. ఇంత కష్టపడుతున్నా తమకు సరైన గుర్తింపు లభించడం లేదని కొందరు మహిళలు అధికారుల దృష్టికి తెచ్చారు. మొబైల్ వ్యాపారం జరుపుకోవడానికి వెసులుబాటు కల్పించాలని కోరారు. పెద్ద పెద్ద దుకాణదారులు అనుసరించే విధంగా మహిళలు చేసే విక్రయంలో వారికి పోటీ పడాలని చేసిన ఆహార ఉత్పత్తుల ప్యాకింగ్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే కొనుగోలుదారులు మన వద్దకు వస్తారని సూచనలు చేశారు. ఫుడ్ ఫెస్టివల్ మేళాతో ఈ ఆవరణం సందడిగా మారింది. మహిళా సంఘాల వారికి మున్సిపల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగుల సహకారాన్ని అందించారు. వారి వ్యాపారాన్ని మరింత పెంచుకోవడం కోసం మహిళా సంఘాలు పోటీ పడుతున్నాయి. ప్రణాళికలో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 100 రోజుల ప్రణాళిక అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ ఉన్నాయి. సో అందులో భాగంగా ఈరోజు మన మెప్మాకు సంబంధించిన గ్రూప్స్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏదైతే తయారు చేసిన ఉత్పత్తులు ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. అంటే ఆహార తినే పదార్థాలు కానీ, మిగతాయి కానీ, రోడ్ గోల్డ్ ఐటమ్స్ కానీ, మిగతాయి అన్ని రకాల ఐటమ్స్ వాళ్ళు ప్రిపేర్ చేసి మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఈరోజు కొంత ఎక్స్పోజర్ ఉండాలి వాళ్ళకు కూడా అనే ఉద్దేశంతో ఇక్కడ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈరోజు మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్టాల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. చాలా ఈ ఏరియా కూడా కొంత సెంట్రల్ పాయింట్ కాబట్టి, సిటీకి సెంట్రల్ పాయింట్ కాబట్టి చాలామంది ఎవరైతే ఉంటారో వాళ్ళకు రీచ్ అవుట్ కావడానికి ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మెప్మా నుండి ఏదైతే ఆర్థిక సాయం పొందుతున్నారో మహిళలు, ఎస్ఎస్జి మహిళలు, వాళ్ళకు కొంత మార్కెటింగ్ స్కిల్స్ వీటన్నిటిని డెవలప్ చేయాలి. తర్వాత క్లయింట్ బేస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తేనే వాళ్ళ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు పీడీ గారు నేను ఇద్దరం కూడా జాయింట్ అయ్యి విజిట్ చేసి వాళ్ళందరినీ కూడా బిజినెస్ సంబంధించినటువంటి మెలకువల పైన మళ్ళీ కొంత ఓరియంటేషన్ అటువంటిది చేయాలని అనుకుంటున్నాము. సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ విజిట్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇంకా ఎవరైతే ఎస్ఎస్జి మహిళలు వీళ్ళు ఏదైతే ఉత్పత్తులు తయారు చేస్తున్నారో వాటిని లోకల్ మార్కెట్కి కాకుండా ఇంకా బయటికి కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా వాళ్ళకందరికీ కూడా కొన్ని మెలకువలు నేర్పించేసి సో కొంత అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా మనము ఫాలో అయితే బాగుంటుందని, అంటే జస్ట్ లైక్ ప్యాకింగ్ కానీ ఇవన్నీ కూడా హైజెనిక్గా ప్రిపేర్ చేయడమే కాకుండా ప్యాకింగ్ కూడా హైజెనిక్గా ఉండాలి. ఎందుకంటే ఆ ప్యాకింగ్ వాటన్నిటిని కూడా చూసి చాలామంది క్లయింట్స్ అట్రాక్ట్ అవుతారు కాబట్టి దాన్ని కూడా కొంత ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు సజెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. పీడీ గారు ఎస్ఎస్జి మహిళలందరికీ కూడా సోషల్ మీడియా ఒక గుడ్ ప్లాట్ఫామ్. ఏదైనా సరే మన ప్రోడక్ట్కి మార్కెటింగ్ రావాలి చేయాలి అని అంటే ఖచ్చితంగా సోషల్ మీడియాలో కొంత మనము ఎక్స్పోజ్ చేసుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశాన్ని ఇప్పుడు పీడీ గారు చెప్పడం జరిగింది. సిమిలర్లీ వీటన్నిటిని కూడా అన్ని స్ట్రాటజీస్ని కూడా కంబైన్డ్గా ఇంకా ముందుకు తీసుకెళ్ళి తర్వాత వాళ్ళ మార్కెటింగ్ సంబంధించి వాళ్ళకు కొంత మేము డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నది. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇంకా కూడా ఏదైతే బ్యాంక్ లింకేజెస్ కానీ వీటన్నిటిని కూడా బేస్డ్ అంతా అంటే రీపేమెంట్ ఉంటుంది అందరికీ తెలుసు. బట్ రీపేమెంట్ ఆల్మోస్ట్ 95% అబోనే రీపేమెంట్ ఉంటుంది కాబట్టి సో బ్యాంక్ నుండి లోన్స్ పొందడంలో కానీ వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ద ప్రాబ్లమ్ ఈజ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, టెలికాం రంగాలలో బోర్డు సభ్యులుగా నియమితులైన వారిని రాజ్యసభ సభ్యుడు కేతిరెడ్డి సురేష్ రెడ్డి అభినందించారు. ఆర్మూర్ పట్టణానికి కావలసిన అన్ని రకాల సేవల కోసం సభ్యులు కృషి చేయాలని సూచించారు. మరింత ఎదగాలని ఆశించారు. ఆర్మూర్ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో రైల్వే బోర్డు, టెలికాం సభ్యులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కేతిరెడ్డి సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన రైల్వే బోర్డు డైరెక్టర్ బోర్డు గంగాధర్, మాజీ రాంపూర్ సర్పంచ్, టెలికాం సభ్యులను
రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి నియామక పత్రాలను అందించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ మాపై నమ్మకంతో బాధ్యతలు అప్పచెప్పినందుకు ప్రజలకు సేవకులుగా పనిచేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర పద్మశాలి అధ్యక్షులు బిజ్జు దత్తాత్రి, నియోజకవర్గం పద్మశాలి అధ్యక్షులు దాసరి సునీల్, పద్మశాలి కుల పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమానికి ఈరోజు కెఆర్ సురేష్ రెడ్డి ఎంపీ రాజ్యసభ సభ్యులు గారు విచ్చేసి వారి చేతుల మీదుగా నన్ను రైల్వే బోర్డు డైరెక్టర్గా సన్మానించడం జరిగింది. నేను 1989లో వారి అనుచరుడిగా నేను వెన్నంటి ఉండి ఈ రోజు వరకు సుమారు 39 సంవత్సరాలు కావస్తుంది. వారు వెన్నంటి ఉన్నప్పటికీ వారు నా మీద నమ్మకంతో సర్పంచ్గా పోటీ చేయమని 3 పర్యాయాలు సర్పంచ్గా రాంపూర్ గ్రామానికి సేవలు అందించాను. అదేవిధంగా ఆ 3 పర్యాయాలు కూడా మచ్చ లేకుండా పరిపాలన సేవభావంగా గ్రామానికి సేవలు అందించాను. తద్వారా గతంలో టెలికాం మెంబర్గా ఈరోజు రైల్వే బోర్డు డైరెక్టర్గా నాకు పదవులు నామినేట్ ఇప్పించినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారికి ఇళ్ళవేళలా వారి విన్నంటూ ఉంటూ వారు ఏమి చెప్పినా ఆ పని చేసుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాను. నాకు సమయము సందర్భం వచ్చిన రోజు వారు సరాసరి నాతోని కాని పనిని వారు చేసి పెట్టుకుంది. ప్రజల పని కాబట్టి ప్రజానాయకుడు సురేష్ రెడ్డి గారు వారు ప్రతి పనిని కాదనకుండా చేసి పెట్టారు. నాకు భవిష్యత్తులో వారి టెట్ పరీక్ష రాసి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయురాలు కావాలనుకున్న ఆమె కలగానే మిగిలిపోయింది. పరీక్ష రాసి వచ్చి విధిలో చేరిన ఆమె నిద్రలో తనువు చలించింది. ఆమె మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్లో స్వప్న అనే పార్ట్ టైం కెమిస్ట్రీ లెక్చరర్ అనుమానాస్పద మృతి చెందింది. మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామానికి చెందిన స్వప్న గత 3 సంవత్సరాలుగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో కెమిస్ట్రీ పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేస్తుంది. నిన్న పొద్దున కోదాడలో టెట్ ఎగ్జామ్ రాసి వచ్చి నిన్న నైట్ లో డ్యూటీ చేసింది. రాత్రి పిల్లలతో కలిసి పడుకుని పొద్దున లేకపోవడంతో విద్యార్థినులు ప్రిన్సిపల్ కు సమాచారం ఇవ్వడంతో స్వప్నను హాస్పిటల్ కు తరలించారు. 4 గంటల ముందే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ప్రపంచానికి యోగా ప్రాముఖ్యతను తెలిపి దశాబ్దం పూర్తి చేసుకుంది. భారత నాగరికతలో యోగా విశిష్టతను గుర్తించి ప్రపంచ దేశాలు ఆచరించే విధంగా గుర్తింపు పొందిన రోజు జూన్ 21. జిల్లా అంతటా యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా అనే నినాదంతో జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని శ్రీరామ గార్డెన్ లో ఘనంగా నిర్వహించినట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జె గంగాదాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా అధికారులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, జిల్లా క్రీడల అధికారి, జిల్లా యోగా అసోసియేషన్ ప్రతినిధులు, భారత స్వాభిమాన ట్రస్ట్, పతంజలి ప్రతినిధులు, ఆయుష్మాన్ యోగా థెరపీ, ఆరోగ్య రక్ష, జేసీఐ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యోగా గురువులు, యోగా సాధకులు, సీనియర్ సిటిజన్ ప్రతినిధులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రజలు, విద్యార్థినులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని, మారుతున్న జీవన విధానంలో యోగా చాలా బాగా ఉపయోగపడుతుందని వివరించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు అందరూ నిత్యం యోగా సాధన చేయాలని, యోగా చక్కటి మార్గమని, యోగా సాధన చేయడం ద్వారా మధుమేహం, రక్తపోటు వ్యాధులను నివారిస్తుందని తెలిపారు. విద్యార్థినుల యోగా విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ సిపి బస్వారెడ్డి, అడిషనల్ సిపి రామచంద్రలు, రెడ్ క్రాస్ ప్రతినిధులు తోట రాజశేఖర్, బోసా ఆంజనేయులు, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, సంక్షేమ అధికారి రసూల్బి, తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు సుధాం లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేంద్ర గుప్తా, జిల్లా యోగా అసోసియేషన్ ప్రతినిధులు యోగ రామచందర్, యోగా ప్రభాకర్, యోగ సంగీత బాలశేఖర్, డాక్టర్ ఫసియుద్దీన్, డాక్టర్ తిరుపతి, డిపిఎం వందనారెడ్డి, ఆయుష్ ఫార్మసిస్టులు పురుషోత్తం, ఉమాప్రసాద్, ఆయుష్ విభాగం ఉద్యోగులు, యోగా శిక్షకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. స్వచ్ఛంద సంస్థలు, రెడ్ క్రాస్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ ప్రతినిధులు,
రాగి అంబలి, పండ్లు, నీళ్లు అందించారు. విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. పలువురిని సన్మానించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కృషితో 11 సంవత్సరాల క్రితము జూన్ 21 రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం ఈరోజు 200 దేశాల పైన ఈ యోగా దినోత్సవం జరుపుకుంటా ఉంటాం. దేశ ఆరోగ్య భద్రతల విషయంలో యోగాని మనము ప్రపంచంలో అనేక దేశాలకు పరిచయం చేయడం జరిగింది. పరమశివుడు నుంచి మొదలు పెడితే మన భారతంలో అనేక మంది ఋషులు గురులు వేలాది సంవత్సరాలుగా మన భారతదేశంలో యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది. యోగా అనేది మనం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యము, ఉల్లాసము, దినమంతా కూడా మనము మంచిగా పని చేసుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చు లేకుండా ఆరోగ్యమే మహాభాగ్యం. ఏమైనా ఆరోగ్యం బాగుంటుందో మన కుటుంబం కూడా ఆర్థికంగా ప్రతిష్టపడతారు. కనుక మనం అందరం కూడా మన దినచర్యలో యోగాని ఆర్డర్ చేసుకోవాలని హిందూ నగరం ఉంటేనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జాతీయ అంతర్జాతీయ యోగా క్రీడాకారులు ఈరోజు హిందూ నగరం ఉండడం అనేది నిజంగా మనందరం కూడా గర్వపడుతున్నాం. మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి హిందూ నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. భారత్ మాతాకి ఈ నెల 27న జరిగే పూరి జగన్నాథ్ రథయాత్ర నేత్రపర్వంగా జరగనుంది. పెద్ద సంఖ్యలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు రథయాత్రకు హాజరై దర్శించుకుంటారు. బాల్కొండలో పూరి జగన్నాథ్ యాత్ర వైభవంగా జరిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో పూరి జగన్నాథ్ యాత్ర శనివారం కన్నుల పండుగగా జరిగింది. ఈ యాత్ర అల్లకొండ కిల్లా ఆర్మూర్ బేస్ నుండి ప్రారంభమై కిల్లా దూదేకుల బేస్ ద్వారా పాత కొత్త బస్టాండ్ మీదుగా శివాజీ చౌక్ ద్వారా కిల్లా సఫల్ కట్ట నుండి పట్టణ నడిబొడ్డున ఉన్న శ్రీకృష్ణ మందిరం వద్ద ముగిసింది. ఈ యాత్రలో నిజామాబాద్, నాందేడ్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుండి హరే కృష్ణ భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక విశ్వ హిందూ పరిషత్ శ్రీకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ కాట్రాజు నరేందర్, శ్రీ హరచారి నారాయణ, అంబటి నవీన్, దీపక్ గౌడ్, సిరియాల జగన్, ఎస్ సంతోష్, బజరంగ్ సేవా దళ సభ్యులు నేతృత్వం వహించగా యువ మోర్చా, సామాజిక సేవా సంఘాల సభ్యులు అశేష భక్తులకు మంచినీరు, పూరి జగన్నాథ్ యాత్ర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. పూరి జగన్నాథ్ యాత్ర సందర్భంగా స్థానిక పోలీస్ అధికారి నరేష్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కార్యక్రమం విజయవంతం చేశారు.
యోగా అనేది శరీరం ఆత్మను సమతుల్యం చేసే కళ అని తెలిపారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మనస్సును ప్రశాంతపరిచే కళ యోగా ఒక్కటే అన్నారు. యోగా ఆధ్యాత్మికత, ఇది మనిషి శరీరం మనస్సు మధ్య సామరస్యాన్ని స్థాపించే కళ, భారతీయ సాంప్రదాయంలో ఒక భాగమన్నారు ఆధ్యాత్మిక యోగా గురువులు. యోగా శరీరం ఆత్మను సమతుల్యంగా ఉంచే జ్ఞానాన్ని ఇస్తుందని భీమ్గల్ ఆధ్యాత్మిక యోగా గురువు తెలిపారు. శనివారం స్థానిక సరస్వతి శిశు మందిర్ నందు భీమ్గల్ యోగా బృందం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బసంత్ రెడ్డి, ఎస్ఐ మహేష్ కుమార్, నంబి వాసు పంతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు పర్స మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 సంవత్సరంలో మొదలుపెట్టారని అన్నారు. దీనిని ప్రధానమంత్రి మోడీ సెప్టెంబర్ 27, 2014న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో తన ప్రసంగంలో ప్రతిపాదించారని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను డిసెంబర్ 11, 2014న ఆమోదించారని చెప్పారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారని వివరించారు. సంవత్సరంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజు జూన్ 21 అని ఆయన అన్నారు. ఎస్ఐ మహేష్ కుమార్ మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం లభిస్తుంది. ఒక్క అంతర్జాతీయ యోగా రోజునందు కాకుండా ప్రతిరోజు ఉదయం యోగా చేయడం వల్ల మానసికంగా దృఢంగా ఉండాలని ఆయన అన్నారు. యోగా అనంతరం యోగా సభ్యులు ఏర్పాటు చేసిన అల్పాహారం సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బసంత్ రెడ్డి, ఎస్ఐ మహేష్ కుమార్, అర్చకులు నంబి వాసు పంతులు, యోగా సభ్యులు పాల్గొన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి ఇదే శిశు మందిర్ విద్యామందిర్లో మేము కంటిన్యూ సాధన చేస్తూ ఈరోజు యోగా డే చాలా బ్రహ్మాండంగా 200 మందితో కూడుకొని వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కలిసి చేయడం జరిగింది. ఆ తర్వాత సాత్విక ఆహారం కూడా మేము తినడం జరిగింది. ఏంటంటే ఈ యోగా మా మిత్రమండలి ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా చైతన్యం చేయాలనే ఒక ఆలోచనతో మేము యోగాతో పాటు ప్రతి ఆదివారం గిరి ప్రదర్శన చేస్తూ ప్రతి వ్యక్తిని కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఇంకా ముందు కూడా ప్రతి వ్యక్తిని కూడా అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు నడిపించాలని మా సంకల్పంతో మేము యోగా మిత్రమండలి ముందుకెళ్తుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సనాతన సాంప్రదాయం పతంజలి మహర్షి ఈ ప్రపంచానికి అందించినటువంటి గొప్ప కానుకనే ఈ యోగా. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి మన లోపల ఉండేటటువంటి అంతర్శక్తులను కలయిక చేసేటటువంటిది ఈ యోగా. ఇలాంటి యోగా మనందరికీ కూడా చాలా అత్యవసరం. ఈ రోజుల్లో ఆధునిక మానవుడు నిత్యం పాటించవలసినటువంటి ఆచరణలో ఉన్నటువంటిది ఒకటి యోగా. కాబట్టి ఇలాంటి యోగా వన్ ఎర్త్ వన్ హెల్త్, ఒకే భూమి ఒకే ఆరోగ్యం అనేటటువంటి నినాదంతో ఐక్యరాజ్య సమితి మన అందరికీ కూడా అందించినటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఇది. మన భీమ్గల్ పట్టణంలో కూడా ప్రతిరోజు నిత్య సాధన చేస్తూ గత 10 సంవత్సరాలుగా అందరి లోపల ఆధ్యాత్మిక, నైతిక, మానసిక, శారీరక ఆరోగ్యాలను ఇనుమడింపజేస్తూ మనందరికీ శక్తినిచ్చినటువంటి ఈ కార్యక్రమంలో ప్రతిరోజు, ఒకే రోజు కాకుండా ప్రతిరోజు పాల్గొనాలి. జూన్ 21 అనేటువంటిది ద లాంగెస్ట్ డే ఇన్ ద ఇయర్, ఎక్కువగా రోజు కాలం ఉండేటటువంటి ఈ రోజు. కాబట్టి ఈ రోజును జూన్ 21ని యోగా దినోత్సవంగా చేయడం జరిగింది. మన లోపల ఉండే ఈడా, పింగళ అనేటువంటి నాడులు చైతన్యవంతం చేయబడతాయి. కాబట్టి మనమందరం కూడా నిత్య సాధన చేస్తూ సంపూర్ణ ఆరోగ్యం వైపు ఒకటి చేసి మన యొక్క సమస్యల్ని, ఆరోగ్యాలని కాపాడుతుంది. కాబట్టి అందరూ యోగా చేస్తూ ఉండాలని కోరుతున్నాను. నవీపేట్ మండల వ్యాప్తంగా ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిపారు. విద్యార్థులతో కలిసి యోగా కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో యోగా కార్యక్రమం నిర్వహించారు. మోకన్పల్లి కస్తూర్బా పాఠశాలలో ప్రత్యేక అధికారిని కవిత, మోడల్ పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినులు యోగాసనాలు వేశారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు త్యాగ సరీన్ ఆధ్వర్యంలో మండల బీజేపీ నాయకులు పలు పాఠశాలలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు సరీన్ మాట్లాడుతూ మండల ప్రజలకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు 2015 జూన్ 21వ తేదీ నుండి ప్రతి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అన్నారు. ఆరోగ్య సూత్రాల్లో యోగా అన్నది చాలా ముఖ్యమైనదని అన్నారు.
ప్రస్తుతం ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్న తరుణంలో యోగా ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తీరిపోయే అవకాశం ఉందని, బీపీ, షుగర్తో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించే గొప్ప ఔషధం లాంటిది యోగా అని ప్రతి ఒక్కరూ రోజు కొంతసేపు యోగా చేయాలని అన్నారు. సందర్భంగా నవీపేట ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 సెప్టెంబర్న ఐక్యరాజ్య సమితిలో యోగా దినోత్సవం గురించి ప్రస్తావన చేసి నేడు మనం జూన్లో 2015 నుంచి 21 జూన్ నుంచి యోగా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మోదీ గారు దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రాచీన కాలం నుంచి ఆరోగ్య భాగాల్లో భాగమైన ఈ యోగాని ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని జూన్ 21న ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఏదైతే ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్న భారతదేశ పౌరులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యోగా గురించి, దేశ గొప్పదనం గురించి తెలిసింది. యోగా అనేది జీవితంలో దినోత్సవం రోజు కాకుండా ప్రతిరోజు మన ఆరోగ్యంలో ఒక భాగం కాబట్టి నిత్యం యోగా కార్యక్రమం చేసుకుంటే, యోగా అనేది చేస్తే మన ఆరోగ్యంలో బీపీ, షుగరు అట్లాంటి వ్యాధులే కాకుండా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి దీన్ని భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవం జరుగుతుంది. ఇలాంటి యోగా దినోత్సవాన్ని మన మోదీ గారు 2014లో ప్రారంభించి జూన్ 21, 2015 ఈ కార్యక్రమం మనం మొదలుపెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భారతదేశం పాటు ప్రపంచంలో ఈ ఆరోగ్యాన్నిగా ఉండి భావించాలనే ప్రతి ఒక్కరికి, అలాగే ఇది హిందూ ధర్మంలో ఉన్న ఈ యోగా అనేది గొప్ప అనుభూతి. ఈ యోగాలో పాల్గొని ప్రతిరోజు నిత్యం మన నిత్యావసరాల్లో భాగంగా యోగాని కూడా మనం భాగంలో ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాబట్టి నవీపేట ప్రజలకు అలాగే మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంని ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. కొన్ని స్కూళ్ళల్లో కూడా ఈరోజు యోగా కార్యక్రమం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు. బీజేపీ సీనియర్ నాయకుడు భరత్ భూషణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ సీనియర్ నాయకుడు భరత్ భూషణ్ ను దుబ్బాలోని ఆయన స్వగృహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెళ్లి పరామర్శించారు. సుదీర్ఘకాలంగా బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధికి భరత్ భూషణ్ ఎంతో కష్టపడ్డారు. ఆయన సేవలు పార్టీ మరువలేదు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారని తెలియగానే బీజేపీ శ్రేణులు అర్బన్ ఎమ్మెల్యే ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. యాక్సిడెంట్ లో గాయపడిన భరత్ భూషణ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తూ అతనికి మనోధైర్యం చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు ఆవుల లక్ష్మీనారాయణ, ఎన్టీఆర్ వెంకటేష్, మాజీ కార్పొరేటర్ సాయిరాం, సంతోష్, కరిపి గణేష్, శ్రీనివాస్, పంచరెడ్డి శ్రీధర్, నవీన్, ఉప్పలయ్య యాదవ్, భీమన్న, రవి, గంటరాజు తదితరులున్నారు. సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరికీ యోగా యొక్క ప్రాముఖ్యతను తెలిపి పలు ఆసనాలను విద్యార్థులచే వేయించారు. సిరికొండ మండలంలో గల కిడ్స్ పార్క్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరికీ యోగా వల్ల కలిగే లాభాలను వివరించి ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా తమ నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులకు యోగాలోని పలు ఆసనాలు చేయించి వాటిని తల్లిదండ్రులకు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ యోగా మన నిత్య జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలన్నారు. యోగా వల్ల అనేక లాభాలు ఉన్నాయని అన్నారు. రోజు యోగా సాధన చేయడం వల్ల మానసిక స్థితిని తక్షణమే మెరుగుపరుస్తుందన్నారు. ఇది శరీరానికి రిఫ్రెష్ శక్తిని ఇస్తుందన్నారు. రోజు యోగా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీరంలో ఆక్సిజనేషన్ ను ఎనేబుల్ చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సయ్యద్ ఆసిఫ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 2025 జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. అంగన్వాడీ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని జూలై 9న చేపట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, ఐసిడిఎన్ ప్రైవేటీకరణ ఆపాలన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ జిల్లా విస్తృత సమావేశం జరిగింది.
ఐసీడీఎస్ పీడీకి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతంగా అమలు చేస్తుంది. ఇందులో భాగంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చింది. ఇవి అమల్లోకి వస్తే భారత కార్మిక వర్గం త్యాగాలతో సాధించుకున్న హక్కులన్నీ హరించబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు, కార్యదర్శి పి స్వర్ణ, కోశాధికారి చంద్రకళ, ఉపాధ్యక్షులు మంగమ్మ, సహాయ కార్యదర్శి శివరాజమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు సూర్యకళ, ప్రాజెక్టు వారీగా అంగన్వాడీ నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కుదిస్తూ 4 కోడ్లను తీసుకొని వచ్చింది. ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే ఏదైతే సార్వత్రిక సమ్మె ఉందో ఈ సమ్మెలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొని విజయవంతం చేయాలనేదే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కార్మికులు సాధించుకున్న చట్టాలను ఏదైతే 29 చట్టాలు ఉన్నాయో మాట్లాడొద్దు, అడగొద్దు, ఇవాళ ప్రశ్నించొద్దు, సంఘం పెట్టుకోవద్దు, యజమాన్యం ఏదైతే అధికారులు ఎప్పుడు వేతనాలు ఇస్తే ఎప్పుడే తీసుకోవాలి, సమ్మె చేయొద్దు, ధర్నా చేయొద్దు అనేదే ఈ కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ కార్మికులకు పోరాడే హక్కు లేకుండా చేయాలని కాలరాసే ప్రయత్నాలు చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఏదైతే కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఈ సమస్యల మీద అనేక పోరాటాలు చేస్తూ ఉండే రెండో వైపు నుంచి బీజేపీ ప్రభుత్వం 3వ స్థాయి అధికారంలో వచ్చిన దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఏదైతే ధరలు విపరీతంగా పోయినాయి, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, ధరలకు అదుపు చేయలేకపోతూ ఉంది. ఇవాళ కార్పొరేట్కి మొత్తం పూర్తిగా కార్పొరేటీకరణ చేస్తూ ఉంది. వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఇవాళ ఏదైతే విద్యా విధానాన్ని తీసుకొచ్చిందో దాన్ని వెంటనే ఉపసరించుకోవాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే అంబానీ, ఆదాని దగ్గర తీసుకొని పోయి జాతీయ సంపద పెడతా ఉంది కాళ్ళ దగ్గర, ఇవాళ ప్రైవేటీకరణను యాజ్యం పోస్తూ ఉంది. దీని వ్యతిరేకంగా కార్మికులందరూ సంఘటితంగా పోరాడి ఈ సమ్మెను విజయవంతం చేయాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసేది యోగా. 11వ అంతర్జాతీయ యోగా వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం. కార్పొరేట్ కంపెనీల అధిపతిగా కేంద్ర ప్రభుత్వం. కార్మిక చట్టాల సవరణపై టీయూసీఐ మహాసభలో నాయకుల ధ్వజం. నోరూరించే పిండి వంటకాలు. ఫుడ్ ఫెస్టివల్లో దర్శనమిచ్చిన పదార్థాలు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. రైల్వే టెలికాం బోర్డు సభ్యుల సన్మానంలో రాజ్యసభ సభ్యుని సూచనలు. పార్ట్ టైం లెక్చరర్ అనుమానాస్పద మృతి. నిద్రలోనే మృతి చెందిందని వైద్యుల ధృవీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.